మిగిలిన గ్రహాల కంటే కూడా శనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈతి బాధల్ని కష్టాలని కలిగించడంలో శని చాలా సమర్థుడు, దుఃఖకారకుడు కూడా. కాబట్టి జాతకరీత్యా ఈ శని ప్రతికూల స్థానాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా నీచ స్థానమైనటువంటి మేషరాశిలో కానీ, ఆధిపత్యత దోషి అయినప్పుడు కానీ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. మరి ఈ శని ప్రతికూలతని తొలగించుకోవాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. జాతకరీత్యా శని అనుకూలంగా లేకపోతే శనిని ప్రసన్నం చేసుకోవటానికి ముఖ్యంగా శనివారం నాడు కేవలం ఫలాన్ని స్వీకరించి ఉపవాసం చేయాలి. ఇలా ఉపవాసం చేయటం వల్ల శని ప్రభావాన్ని, ప్రతికూల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. నలుపంటే శనీశ్వరుడికి చాలా ప్రీతి. శనివారం నాడు శనిదేవుని వృత్తాంతాన్ని వివరించేటువంటి గాథల్ని పారాయణం చేయడం చాలా మంచిది. శనీశ్వరుని ప్రీతి కోసం ఇనప పాత్రల్ని నువ్వుల నూనెతో దానమివ్వాలి. అలాగే గొడుగు, నల్ల చెప్పులు, నల్ల నువ్వులు, ఇతరత్ర నల్లటి వస్తువుల్ని దానమివ్వటం కూడా చాలా మంచిది. శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి అలంకరించినటువంటి సింధూరాన్ని నుదుట ధరించినట్టయితే శని యొక్క ప్రతికూలత తగ్గుతుంది. కుడి చేతికి నల్లటి కాశీదారాన్ని కట్టుకోవటం కూడా శని యొక్క ప్రభావాన్ని, ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. శనివారం నాడు దుంప కూరల్ని భుజించరాదు. అలాగే వీలైనంత మౌనాన్ని పాటిస్తూ వాదోపవాదాలకి దూరంగా ఉండాలి. ఈశ్వర స్మరణ శనివారం నాడు శని యొక్క అనుకూలతకు దోహదపడుతుంది.